నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, కొన్ని కలవరపెట్టే సిచ్యువేషన్స్ ఈ మాసంలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారందరికీ కూడా ఈ మాసంలో కొంతవరకు అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. జూలై 21 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా ఈ ప్రయత్నాలు చేసేవారికి, ఇంప్రూవ్మెంట్ కోరుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కుంభరాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. కొంత బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ, సడన్గా తెలియని ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివి సిచ్యువేషన్స్ ఏర్పడే పరిస్థితి అయితే కుంభరాశి వారికి కనిపిస్తోంది. ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. సడన్ ఎక్స్పెన్సెస్ పెరగడము, లేదా అంటే రావాల్సిన మనీ వచ్చి ఆగిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇబ్బందికరంగా ఉండొచ్చు. కుటుంబంలో కూడా కొన్ని విషయాల్లో పరిష్కారం కానట్టుగా ఆగిపోతూ ఉంటాయి. ఒక సమస్య దగ్గరే ఒక విషయం ఆగిపోతూ ఉంటుంది. ఒక పర్టికులర్ సమస్య దగ్గర ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకుండా స్తంభించిపోతుంది అనమాట. స్ట్రక్ అయిపోతుంది, స్ట్రక్ ఎనర్జీ అంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంతా కూడా కుంభరాశి వారికి ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయాలు చెప్పుకున్నాం. ఆఖరి వారం జూలై ఎండింగ్ డేస్ అన్నవి పాజిటివ్గా ఉంటాయి. ఆపర్చునిటీస్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. అండ్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోరుకున్న వాళ్ళకి కూడా ఆ డేస్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి చాలా పాజిటివ్గా ఉంది ఈ మంత్ అంతా కూడా. కొంచెం నూతన అవకాశాలు బిజినెస్ విషయాల్లో మీకు వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ కానీ, లేదంటే సోలోగా చేసే వాళ్ళకి కూడా. అయితే ఈ మాసంలో విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాలి విద్య పట్ల. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొన్ని విషయాల్లో జాప్యం, కొన్ని చోట్ల ఎందుకో తెలియదు, రీజన్ ఉండదు, జాప్యం కనిపిస్తుంది. సంతానం కోరుకున్న దంపతులు కానీ, ప్రేమ విషయాలు కానీ చికాకు కలిగించే సిచ్యువేషన్స్ కుంభరాశి వారికి ఎక్కువగా ఉండవచ్చు. పర్టికులర్గా హెల్త్ కాన్షియస్గా ఉండాలి కుంభరాశి వారు. నెగిటివ్ మైండ్తో ఉన్నట్టయితే ప్రతిదీ కూడా ఇంకా నెగిటివ్ అయిపోయే సిచ్యువేషన్స్ కుంభరాశి వారికి ఉంటుంది. కొన్ని అపార్థాలు, కొంత స్వయం కృతాపరాధం కూడా, గతంలో చేసుకునే కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్స్, అంటే స్నేహ విషయంలో కానీ, సహాయం చేసే వ్యక్తులు కొంత గతంలో చేసుకునే వీటి వల్ల దూరం అవడం వల్ల ఇప్పుడు సఫర్ అవ్వటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కుంభరాశి వారికి ఉంటాయి. ఆ విషయంలో కొంత ఓర్పుగా ఇక నుంచి కొన్ని ఆలోచనలు కానీ పాజిటివ్ వైపు మళ్ళించుకుంటే చాలా మంచిది. అండ్ న్యూ బిగినింగ్స్ కానీ, పాత ప్యాటర్న్స్ని వదిలేయటం కానీ, అంటే కొన్ని విషయాల్లో అహంకార ధోరణితో ముందుకెళ్ళిన సిచ్యువేషన్స్ కానీ, అజ్ఞానంగా తీసుకున్న డిసిషన్స్ కానీ ఎవరికైనా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి వాటి యొక్క రిఫ్లెక్షన్ ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి నిరాశ ఎక్కువగా ఉండొచ్చు. ఉన్నా కూడా పాజిటివ్గా స్పిరిచువల్ పాత్లోనే ఉన్నారు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. నిరాశ పడడానికి ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా కొన్ని విషయాల్లో చేంజ్ అవుతారో, ఎవ్రీథింగ్ పాజిటివ్గా సిచ్యువేషన్స్ మారడానికి అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ టైం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మాసంలో నవగ్రహ ఆరాధన చేయడము, అలాగే నవగ్రహ శ్లోకాన్ని పఠించుకోవడము, ఇలా చేసినట్టయితే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపచ్చ రాహవే కేతవే నమః, ఈ మంత్రాన్ని పఠించుకోవడం వల్ల కొంత మానసిక ఉపశమనం చక్కగా ఉంటుంది. అలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసేవారికి, విదేశీలో ఉద్యోగాలకి ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆటంకాలు ఉన్నాయి. ఏదైనా ఈ టైంలో పేషెన్సీగా పాజిటివ్గా థింకింగ్తో ఉండడం చాలా కుంభరాశి వారికి అవసరం. స్వస్తి.